చిత్తూరు జిల్లా పూతలపట్టులో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వారిని ఆదుకోవాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కోరారు. మామిడి రైతుల పరిస్థితిపై ఎమ్మెల్యే మురళీమోహన్ అసెంబ్లీలో మాట్లాడారు. మామిడి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో 60,000 కుటుంబాలు మామిడి సాగుపై ఆధారపడి జీవిస్తున్నారని, మామిడి సాగు ఆశాజనకంగా ఉండాలంటే ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందించాలి అన్నారు ఆయన. చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా మామిడి మారింది అధ్యక్ష. గడిచిన 15 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంట అంటే చెరుకుండేది. సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు, ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు కొన్ని మూతపడడం, కొన్ని రైతులకు బకాయిలు తీర్చకపోవడం కారణంగా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి NREGS స్కీమ్లో రైతులకి విస్తారంగా మామిడి మొక్కలు ఇవ్వడం, వాటిని సస్యరక్షణ కూడా వాటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా మామిడి చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో 3,20,000 ఎకరాలకు పైగా, అంటే సుమారు 4 లక్షల ఎకరాల్లో ఈరోజు మామిడి సాగు జరుగుతోంది. అయితే దయనీయమైనటువంటి పరిస్థితి ఏమిటంటే 20కి పైగా పరిశ్రమలు ఉన్నాయి. దాదాపుగా ఒక 22-23 ర్యాంపులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధరల స్థిరీకరణ విషయంలో రైతులు ఏ ఏడాదికి ఆ ఏడాది కన్నీరు గారుస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా మార్చి, ఏప్రిల్ వచ్చిందంటే మామిడి రైతులు ఆవేదన అంతా ఇంత కాదు. 2014-19లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది కూడా వారికి సపోర్టింగ్ ప్రైజ్ కింద 6-7 రూపాయలు కలిపి, ముఖ్యంగా తోతాపురి చాలా ఎక్కువ మామిడి పంటలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండించే పంటల్లో 60% పైగా తోతాపురి, ఆ తర్వాత బేనిషా, ఈ రకాలు ఎక్కువగా పండిస్తారు అధ్యక్ష. ఈ గుజ్జు పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించి కానీ ఒక విధానం లేకపోవడం కారణంగా ఏ ఏడాదికి ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.